సీఐ నాగరాజు అరెస్టుకు నిరసనగా మద్దతుదారులు అభిమానులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి స్వీట్ మ్యాజిక్ సెంటర్ వరకు స్థానికులు ర్యాలీ చేపట్టారు. నాగరాజును వెంటనే విడుదల చేయాలని, కృష్ణలంక స్టేషన్లో సీఐగా తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. సీఐ నాగరాజు గారు దగ్గర ఆయన సరౌండింగ్ లో 1500 కెమెరాలని అమర్చడం జరిగింది. బ్లేడ్ బ్యాచ్ గాని, గంజాయి బ్యాచ్ గాని, రోడ్డు మీద ఆటోలో తాగేవాడు గాని, రోడ్డు మీద కూర్చొని తాగేవాడు గాని మాకు ఈ సంవత్సరంలో ఎక్కడా లేడు. నాగరాజు గారు లేనప్పుడు ఇప్పుడు అందరూ మళ్ళా యుద్ధం చేస్తున్నారు. దానివల్ల మాకు నాగరాజు గారిని విడుదల చేయాలి. సీఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం పద్ధతిగా లేదు. మాకైతే ఆడపడుచులకు రక్షణ పోయింది. ఇంకా సీఏ గారు వచ్చిన కాడి నుంచి మేము ధైర్యంగా రాణి గారి తోటలో పడుకున్న ధైర్యం ఉంది. ఆయన ఎప్పుడైతే సస్పెండ్ చేశారో గంజాయి బ్యాచ్ మొత్తం బయటకు వచ్చేసింది. నిన్న చూస్తే తండ్రి కొడుకుని హత్యా ప్రయత్నాలు, కత్తులతో పొడి చేయటాలు, దాడి చేయటాలు. మొన్న చూస్తే కానిస్టేబుల్ గారి మీద దాడి, బోర్లో పేక్కోసేయటాలు జరుగుతున్నాయి. ఇది సమ్మేరియా. ఇక్కడ గంజాయి బ్యాచ్ ఎక్కువ. అందుకు మేము ఆయన కోసం పోరాడుతున్నాం. ఈ రోజు ఇవాళ సిఐ గారు ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో రాత్రి గంజాయి బ్యాచి ఇద్దరిని తండ్రి కొడుకుల్ని కూడా మెడకాయ కోసి, ఇవాళ ఒక తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, పిల్లోడు సావు బతుకుల్లో మణిపాల్లో ఉన్నాడు. గంజాయి బ్యాచీని అనగా తొక్కిన వ్యక్తి ఒకరు నాగరాజు గారు. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా పనిచేసి ప్రజలకు న్యాయం చేస్తే జైలు కొడతారు. అదే రియల్ లైఫ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా పనిచేసి ప్రజలకు అండగా నిలబడితే జైల్లో పెడతారు. ఇది మారాలి. ఆయనకి బయటికి రావాలి, ఆయన విడుదల చేయాలి, ఆయనకి న్యాయం జరగాలి. 98% మంది శాంతి భద్రతలను కోరుకుంటే గొడ్డల పార్టీ బ్యాచ్ ఏదైతుందో ఒక 2% మాత్రం ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ రోజు నాగరాజు గారిని అరెస్ట్ కావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నాగరాజు గారిని విధుల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే స్టేషన్ కి నాగరాజు గారిని సీఐగా రీఓప్ చేయాలి.